హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి శిశిర్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి మా నాయనమ్మ స్పెషల్ బంగాళదుంప పచ్చడి. మీరు ఎప్పుడు వినుండరండి, బట్ మామిడికాయ పచ్చడికి రీప్లేస్మెంట్ లాగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా మామిడికాయలు లేని సీజన్లో ఈ పచ్చడి పట్టుకుని తింటే ఎగ్జాక్ట్గా మీకు కావాల్సిన టేస్ట్ ఆ నోటికి అలా తగిలి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా. ఒక 10 grams మెంతులు తీసుకుని లైట్గా వేయించేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే 20 grams ఆవాలు తీసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా కొలతలు ఒక 250 grams ఆఫ్ పొటాటోస్ కండి. ఇలా పెద్ద ముక్కలు కట్ చేసేసుకుని పొటాటోస్ ఒక బౌల్లో వేసేసుకుని అందుట్లో 30 grams సాల్ట్, 25 grams కారం, 20 grams ఆవపిండి, 10 grams మెంతుపిండి, 25 grams వెల్లుల్లి కచ్చాపిచ్చిగా చేసుకుని ఒక ½ టీ స్పూన్ పసుపు అండ్ 200 grams ఆఫ్ ఆయిల్ వేసేసుకుని ఒక చిన్న గ్లాసులో నిమ్మకాయ రసం పోసేసుకుని బాగా కలిపేసుకుని ఒక 1 day పాటు ఊరేంత వరకు ఉంచుకోవాలి. నేను చెప్పిన విధంగా కొలతలతో మీరు పట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. అలాగే ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి టేస్ట్ చూస్తే మీ ఫేవరెట్ అయిపోతుంది. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి శిశిర్.